ఫ్రెండ్స్ ఇవైతే మా చెట్టు పూలేనండి. మల్లెపూలు అయితే కొద్దిగానే ఉన్నాయి కానీ కనకాంబరాలు ఇవి ఇంకా తెంపుతున్నాను చూడండి. ఇంక ఇక్కడ చూసుకుంటే మాకైతే మా మమ్మీ వాళ్ళది చాలా పెద్దగానే ఉందన్నమాట. ఎక్కువ పెట్టుకున్నారు. ఇంక చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ఇంకా మన చెట్టు పూలే మనం కోసుకొని అల్లుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇక నేను మొన్న వచ్చినప్పుడు అయితే బాగుండే కానీ ఈసారి తక్కువనే ఉన్నాయి. ఎండలు బాగా ముదిరిపోయినాయి కదా అనేసి. ఇంకా బయట చూసుకుంటే మూర వచ్చేసి 50-60 అంటున్నారు. ఇక ఊర్లో ఉన్నప్పుడైనా రోజు వేసుకోవాలనేసి నేనైతే డైలీ అల్లుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎన్ని చెట్టు కళ్ళు తాగేసి హాయి బాయిలు అనుకుంటా ఉన్నారు. ఈ పిల్లకి కళ్ళెక్కేసిందా? కళ్ళెక్కిందా? తాగిన కళ్ళు గిర్రా గిర్రా తిరుగుతుందా తల? మల్లెపూలమ్మ అరే మల్లెపూలమ్మ ఇవి మల్లెపూలమ్మ సోనియా ఇవి మల్లెపూలమ్మ ఆడపిల్లలమ్మ. పువ్వులు అల్లడం అందరికీ రాదు కదండి. నాకైతే 7th క్లాస్ వరకు రాదనమాట. ఇంకా 7థ్లో మా అమ్మనే నేర్పించింది. ఇంకా కాలివేలికి అయితే దారం కట్టేసి చిన్న చిన్న కట్టె పుల్లలు ఇచ్చి వాటిని అల్లడం అయితే నేర్పించింది అనమాట. నెమ్మదిగా నేనైతే నేర్చుకున్నాను. ఇంకా చూడండి ఇంకా పెద్ద మూరైతే కట్టేశాను అనమాట. మరి మీకు ఎవరు నేర్పించారో నాకైతే కామెంట్ చేయండి. విలేజ్లో అయితే చక్కగా ఇంట్లో పువ్వులే పెట్టుకోవచ్చండి. అదే సిటీలో అయితే కొనుక్కొని పెట్టుకోవాలి. టైంకి కూడా దొరకవు అనమాట. మరి మీరు కూడా ఇంట్లో పువ్వులే పెట్టుకుంటున్నారా? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.